మనము నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంశం ఏమై ఉన్నదనగా, నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెలుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒక చోట చెప్తాడు, యోహాను సువార్త 10వ వచనం ఒకసారి చదవండి. చదవండి. యోహాను 10:10. చూడండి, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను నీ దగ్గరికి వచ్చి ఉన్నానని నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. అర్థమవుతుందా? అందరం ఇక్కడనే ఉన్నామా? सभी लोग इधर ही सही क्या? वचन, परमेश्वर का वचन श्रद्धा से सुनना चाहिए. हालेलुया. सुनना चाहिए. प्रभु जी परमेश्वर का वचन श्रद्धा से सुनना चाहिए. क्या बोल के बता रहे हैं प्रभु जी? परमेश्वर क्या बता रहे हैं यहाँ पर? గొర్రెలకు జీవమును కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకే నేను వచ్చి ఉన్నాను. మనము దేవుని నామంలో విశ్వాసం నుంచి రక్షించబడినటువంటి మనకు సమృద్ధికరమైన జీవము ఇవ్వడానికి ప్రభు వచ్చి ఉంటూ ఉన్నాడు. సమృద్ధికరమైనటువంటి జీవం అంటే మీరు ఏమనుకుంటున్నారు? దేవుడు ప్రభు మన దగ్గరికి వచ్చిండు జీవము కలుగుటకును, మనము జీవం కలిగి ఉండుటకును, ఆ జీవము సమృద్ధిగా ఉండుటకును అనే మాటకు అర్థం ఏమై వస్తుంది మీకు? మీరు ఏదైతే జీవం కలిగి ఉన్నారో, ఇప్పుడు ఊపిరి కలిగి ఉన్నారో, ఆ జీవం అనేది సమృద్ధిగా ఉండుటకును నేను మీ దగ్గరికి వచ్చి ఉన్నాను. ఆ సమృద్ధికరమైనటువంటి జీవము నేను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ సమృద్ధికరమైనటువంటి జీవము నువ్వు ఎట్లా పొందుకుంటావు? ఎందుకు ఈ మాట తీసుకొస్తున్నానంటే, మనము యోహాను సువార్త 14:19లో ప్రభుల వారు చెప్తూ ఉన్నట్టుగా ఏమని చెప్తూ ఉన్నాడు? నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెలుచు ఉన్నాను. 14వ అధ్యాయము ఆ యొక్క సమాధానము నేను మీకు అనుగ్రహించడానికి వచ్చి ఉంటూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడంటే, ప్రభువు వచ్చిండు సమృద్ధికరమైన జీవమును ఇయ్యడానికి. ఆ సమృద్ధికరమైన జీవము నువ్వు నేను ఎప్పుడు పొందుకుంటామని అంటే, నీ మనసులో మనిషికి కావాల్సింది ఆ సమృద్ధికరమైన జీవము కంటే ముందు నీ లోపల, నా లోపల, మన లోపల ఉండాల్సింది ఏమై ఉన్నదంటే పీస్, సమాధానం. హల్లెలూయా. సమాధానం. సమాధానము నీ మనసు, నీ హృదయంలో నివసిస్తే ఉంటే దేవుడిచ్చే సమృద్ధికరమైన జీవము మనము పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ లోపల, నా లోపల సమాధానం అనేది లేకపోతే, దేవుడిచ్చే సమాధానం వల్ల మనుషులు ఇచ్చేటువంటి సమాధానం బట్టి కాదు. కొన్నిసార్లు కొన్ని వస్తువులను మనం పొందుకుంటే, కొన్ని మనం కలిగి ఉంటే లిటిల్ బిట్ సమాధానం అనేది మన మనసు, హృదయంలో నివసిస్తుంది. అక్కడ చదవండి ఒకసారి. మనుషులు ఇచ్చే సమాధానం వేరే ఉంటుంది, వస్తువులను చూస్తే వచ్చే సమాధానం వేరే ఉంటుంది. అది టెంపరీగా ఉన్నటువంటి సమాధానం. కానీ ప్రభు చెప్తూ ఇస్తున్నటువంటి సమాధానం గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. అదొకసారి చదవండి వచనం. సమాధానము నేను మీకు అనుగ్రహించి, ఆ వచనం చదవండి అమ్మా తొందరగా.
శాంతి నేను మీకు అనుగ్రహించి హల్లెలూయా, శాంతిని నేను మీకు అనుగ్రహించి వెలుచు ఉన్నాను. నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను. అది గట్టిగా చదవాలి. చదవండి. లోకమిచ్చినట్టుగా లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని వస్తువులను చూస్తే, కొన్ని వస్తువులను పొందుకుంటే, కొన్ని పనులను చేసుకుంటే కొంత శాంతి అనేది వస్తుంది. అటువంటిది కాదు నేను ఇచ్చే శాంతి అంటున్నాడు. లోకం ఇచ్చే శాంతి వలె ఉండదు. లోకం ఇచ్చే శాంతి వలె నేను ఉండదు, కానీ నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. అది ఫస్ట్ వీ హ్యావ్ టు ఫీల్ ఇట్. అది మనము ఫస్ట్ మొదటిగా అనుభవించాలి. అది ఉండాలమ్మా. దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా పరిస్థితులు ఎలా ఉన్నా కానీ కూడా బాధలు ఉన్నాయా? ఉంటాయి. ఈ లోకంలో మీరు ఉండని దినాలు అవి వస్తూనే ఉంటాయి, అవి ఉంటూనే ఉంటాయి. అందులో నేనిచ్చి శాంతి సమాధానము నిలిచి ఉండాలనేది దేవుని కోరిక ఉంటున్నారు. హల్లెలూయా. సమస్యలు ఉన్నటువంటి సమయాలలో, అప్పులు ఉంటున్నటువంటి సమయాలలో, అనారోగ్యం ఉంటున్నటువంటి సమయాలలో, పరిస్థితులు ఏమై ఉన్నా కానీ కూడా నేనిచ్చి సమాధానం శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. నేనిచ్చి శాంతి మీ మనసులో నిలిచి ఉండాలి. హల్లెలూయా. అది ఎట్లా కలుగుతుంది మనకు? ఎట్లా నువ్వు పీస్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువుకు ఒక పేరు ఉన్నది తెలుసా? హి ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని. హల్లెలూయా. సమాధానకర్త ఆయన. తెలుసా మీకు? యేసు ప్రభు ఎవరమ్మా? సమాధానకర్త. నువ్వు ఉన్న పరిస్థితి ఎలా ఉన్నా కానీ కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు ఉంటూ ఉన్నప్పుడు ఆయన నిన్ను సమాధానపరుస్తాడు. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా ఆయన యొక్క సమాధానము, ఆయన సమాధానకర్త కాబట్టి నీకు సమాధానపరుస్తాడు. సమాధానపరచబడినప్పుడే నువ్వు సమృద్ధికరమైనటువంటి జీవము అనుభవించగలుగుతావు. హల్లెలూయా. మనిషికి కావలసినది, మనిషి జీవితానికి, మనిషి ప్రాణానికి మొదటిగా కావలసింది ఏమై ఉన్నదనంటే సమాధానం, శాంతి. సమాధానం కాదు కానీ శాంతి. ఇది లేకుండా ఇంకా ఏమున్నా కానీ కూడా ఆ మనిషి యొక్క జీవము, ఆ యొక్క బ్రతుకు అంత అర్థవంతముగా గాను సారముగా గాను ఉండదు. హల్లెలూయా. నీకు కావాల్సింది ఏంటమ్మా? శాంతి. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటిది? దేవుడిచ్చే శాంతి. ఆ దేవుడిచ్చే శాంతి, సమాధానం ఒక వ్యక్తి ఎప్పుడు పొందుకోగలుగుతాడంటే యేసు ప్రభువుని నమ్మినప్పుడు, యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఎక్కడ లేని శాంతి సమాధానం ఆయన మనసులో, హృదయంలో నిలిచి ఉంటారు. హల్లెలూయా. నువ్వు స్టార్టింగ్లో యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు, మొదట్లో నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నీకు ఫస్ట్ దొరికింది ఏంటిది? ఎవరికైనా ఏం దొరికింది? ఫస్ట్ యేసు ప్రభువుని నమ్ముకున్నావా? స్టార్టింగ్లో నువ్వు పుట్టినప్పుడు కావచ్చు, పెరిగినప్పుడు కావచ్చు, ఏదో కారణంలో బట్టి, ఏదో అద్భుత కార్యం, వాట్ ఎవర్ ద రీజన్ బట్టి, అప్పుడు నువ్వు యేసు ప్రభువుని నమ్మినప్పుడు నీకు ఫస్ట్ లభించింది ఏంటిది? శాంతి. హల్లెలూయా. అది నివసించాలి, అది ఉండాలి. ఇందాక మనము ఆ వాక్యంలో చదువుకున్నాం. దొంగతనము చేయుటకును, హత్య చేయుటకును, నాశనం చేయుటకును వచ్చును. అపవాది నీ దగ్గరికి వచ్చి ఫస్ట్ నేను ఏం దొంగతనం చేస్తాడు? ఏం తీసుకెళ్తాడు నీ లోపల నుండి? నీ బంగారమా? నీ డబ్బా? నీ అందమునా? నీ పలుకుబడినా? నీ ఉద్యోగాలనా? నీ చదువునా? నీ తెలివితేటలనా? యేసు ప్రభు చెప్తుండు, దొంగతనము చేయుటకును వచ్చునంట. ఏం దొంగతనం చేసుకొని వెళ్తాడని అడుగుతున్నాం మిమ్మల్ని. ఏంటిదమ్మా?
నీలో ఉన్న దేవుడు స్టార్టింగ్లో నీకు ఇచ్చిన శాంతి ఉంది చూడు, అది ఫస్ట్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అది పునాది, అది ఫౌండేషన్, అది బేసిక్ రూట్, అది లేకుండా చేసి పడేస్తాడు ఫస్ట్. మనిషికి కావలసిన జీవం ఏమేమి ఉన్నదంటే ద పీస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది కావాలి. ఇది లేకపోతే చంచలత్వము, ఉరుకులాట, సమాధానం లేని తనము, గందరగోళము, అది చేయాలా, ఇది చేయాలా, అక్కడ పోవాలా, ఇది ఎందుకు? దొంగతనము చేయుటకు అంటే నీలో ఉన్న సమాధానం ఎత్తుకొని వెళ్ళిపోతాడు వాడు. వానికి చోటిచ్చినట్టయితే రెండవది హత్య చేసేస్తాడు నేను. కానీ నేను మీకు జీవమును ఈయుటకును, ఆ జీవము సమృద్ధిగా ఉండుటకును నేను వచ్చి తిని అంటాడు. దాని కింద లైనే ఉంటుంది అది. హల్లెలూయా. ఐ హావ్ కమ్ టు గివ్ యూ ద అబండెంట్ లైఫ్. సమృద్ధికరమైన జీవము ప్రతి దేవుని బిడ్డ, హర్ एक इंसान वो शांति समाधान है, सो आनंद भरित जीवन रहना बोलकर परमेश्वर का इच्छा है. परमेश्वर का इच्छा क्या है? फर्स्ट आपके दिल में दिल इधर रहेगा और दिमाग में, हृदय में क्या रहना चाहिए? समाधान. प्रभु परमेश्वर दिए सो समाधान रहना चाहिए. परिस्थिति कैसा भी नहीं दो, समस्या कैसा भी नहीं दो, समस्या नहीं रहते बोले तो रहते, वो समस्या में भी क्या रहता बोले तो परमेश्वर दिए सो समाधान रहना चाहिए. హల్లెలూయా. ఆ కింది వచనాలలో చెప్తూ ఉన్నాడు, నేను వెళ్తూ ఉన్నాను, నా సమాధానంలో నేను మీకు అనుగ్రహించుచు ఉన్నాను. అయినను ఆ చదవండి, వచనాలు చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 32 వచనాల నుండి చదవండి త్వరగా. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు చదవండి. ఇంకా దాని పైన వచ్చినాను 23 వచనం చదవండి ఒకసారి. 33 23 ఐ థింక్ 14:23. వాడు నా మాట కైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. నేను వారి యుద్ధ వచ్చి వారి యొక్క నివాసము చేతును. హల్లెలూయా. నన్ను ప్రేమించని వాడు నా మాటలు కైకొనడు. చూడండి, పైన వచనాలను తీసుకుందాం. నన్ను ప్రేమించిన వాడు నా మాటలను కైకొనడు, అప్పుడు నేను వాని దగ్గరికి వచ్చేదను, నా తండ్రి వచ్చి వానితో పాటు నివాసము చేసేదము. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అది. సింపుల్గా పెట్టిన దేవుడు, సింపుల్గానే తీసుకోవాలి. అది తపస్సు చేయమంటాడు, వ్రతాలు చేయమంటలేడు, ఉపవాసాలు ఉండమంటలేడు, ఈ శరీరాలను నల్లగొట్టుకోమని కూడా అంటలేడు. ఏమంటున్నాడు? నా మాటలు కైకొనిన ఎడల. హల్లెలూయా. చదవండి ఆ మాట, చదవండి మరొకసారి. ఒక్కడు నన్ను ప్రేమించిన, ఇఫ్ యు లవ్ మీ, నా మాటలు కైకొనడు. ఎంత సింపుల్ గా ఉన్నది మాట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలను కైకొనడు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. నేను వాని యుద్ధకు వచ్చి మేము వాని దగ్గరికి వచ్చి వాని యొద్ద నివాసము చేసేది. హల్లెలూయా. టోటలీ పీస్ఫుల్ లైఫ్, अबंडेंट लाइफ. हालेलुया. समझ में आ रहा आप लोगों को? आनंद भरित जीवन जीना बोलकर इंसान को परमेश्वर पैदा किए सो है. आनंद भरित जीवन जीना. हालेलुया. दिस इज द विल ऑफ गॉड. ये परमेश्वर का इच्छा है. आनंद भरित जीवन आप लोग, मैं लोग, हम लोग जीना बोले तो क्या करना? उनका वचन सुनना चाहिए. उनका वचन ఆయన వాక్యాన్ని గైకొనాలి. గైకొనడం అంటే చూడండి ప్రియమైన వాళ్ళారా, మీ మనసులో ఏది ఉంటే మీ నోరు అదే మాట్లాడుతుందంట.
అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. యేసు ప్రభు చెప్పండి మాట, నీ మైండ్లో ఏది ఉంటే तुम्हारे दिमाग में क्या रहे तो तुम्हारा मुंह वही बात करता रहता है. तुम्हारे को टच करे तो तुम्हारे मुंह में से क्या निकलता अब टच करे तो ऐसा पकड़ के तुम्हारे को हिलाए तो तुम्हारे मुंह में से क्या निकलता बोलो? प्रभु जी का वचन निकलता, या गालियां निकलते, या गुस्सा बाहर आता आप लोगों का, जो इधर है वही बाहर निकलता. హల్లెలూయా. ఇందులో మనం ఏం పెట్టుకోవాలంటే, హల్లెలూయా, తండ్రి మనతో కలిసి నివాసం చేస్తాడంటే ఎట్లా నివాసం చేస్తాడు? ఆయనే అంత గొప్ప దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన మాటలను మన మనసులో, హృదయంలో నిలుపుకోవాలి. ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. హల్లెలూయా. ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్స్. వాట్ ఆర్ హిస్ కమాండ్స్? ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయి? నీ పరిస్థితిని బట్టి వాక్యంలో నువ్వు కైకొనాలి. యూ హ్యావ్ టు రిసీవ్ ఫర్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా? నీ పరిస్థితిని బట్టి బైబిల్ చదివి బైబిల్లో ఉన్న వాక్యాన్ని తీసుకొని గైకొనాలి, నింపుకోవాలి, ఇలా పెట్టుకోవాలి అంతే. హల్లెలూయా. అప్పుడు దేవుని సమాధానము నీ మనసును, హృదయమును ఏలును. అప్పుడు సమృద్ధికరమైన జీవము నీలో నివసించును. అప్పుడు తండ్రియు మరియు నేను మీ అందు నివాసము చేసేదండి. ఎప్పుడు? దేవుని వాక్యము నీ మనసు, హృదయంలో నిలిచి ఉన్నప్పుడు. హల్లెలూయా. सिंपल గా చెప్తున్నా ప్రియమైన వాళ్ళారా, बहुत वेरी सिंपली आप लोगों को समझाने की कोशिश कर रहा हूँ. जो भी आपके दिमाग में, इंसान के दिमाग में रहेगा ना, वैसे ही वो इंसान बर्ताव करने लगेगा, वैसे ही वो इंसान जीने लगेगा. लेकिन परमेश्वर का वचन, परमेश्वर का कलाम आपके दिमाग में सेव कर लेना. छोटे बच्चे लोग, मैं देता हूँ ना आपके बच्चों को होमवर्क देता हूँ हर एक संडे, करके लाएगा होमवर्क कहेंगे क्या बताना चाह रहा हूँ बोल तो, परमेश्वर का वचन आपके दिल में रख लेना चाहिए. हालेलुया. वो आपको खिलाएगा. మనం నడవలేమమ్మా. మనం ఎంత మూర్ఖులమంటే, ఎంత మునిగిపోయినామంటే, ఎంత మొండోళ్ళమంటే ఒప్పుకోవాలి. వాక్యానుసారంగా నడుచుకోలేము. అంత తప్పు, ధైర్యము, యథార్థత ఉన్నదా? సమ్టైమ్స్ లేదు. కానీ దేవుని వాక్యము నీ మైండ్లో, మైండ్ ఎక్కడుంది? आपका दिमाग किधर रहेगा? इसमें रख लेना चाहिए. क्या? परमेश्वर का वचन నీ మనసులో దేవుని వాక్యం పెట్టుకుంటే నువ్వు ఎంత బలహీనురాలివైనా, ఎంత బలహీనుడవైనా ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. నేను నడిపిస్తుంది. ఆ అనుభవం కావాలా అవుతా మనకి? ఆ एक्सपीरियंसలోకి మనం వెళ్ళాలా అవుతా? उस अनुभव में अपन चलना नहीं चलना चाहिए. समझ में आ रहा? परमेश्वर का वचन आपके दिल में रहे तो वो वचन आप लोगों को चलाएगा. हालेलुया. आप अपन नहीं चल सकते, अपन वीक पर्सन से, अपन बेकार लोग हैं. लेकिन वचन, परमेश्वर का वचन माइंड में रहे तो, हृदय में रहे तो वो अपने लोगों को चलाएगा. क्या चलाएगा? परमेश्वर का वचन. सो क्या करना चाहिए? परमेश्वर का वचन सुनना चाहिए. जो वचन आपको सुने तो आपके दिल को लगेगा, वो आपके दिमाग में सेव कर लेना चाहिए. హల్లెలూయా. అది నువ్వు నీ మనసు, హృదయంలో సేవ్ చేసుకోవాలి. ఒకటి మంచిది నీ మనసు, హృదయంలో పోతా ఉంటే చెడ్డదంతా, అన్వాంటెడ్ చెత్త, చెదరం అంతా ఏమైపోతుంది? డిలీట్ అయిపోతుంటారు, వెళ్ళిపోతుంది. మంచి నీ లోపలికి వెళ్తా ఉంటే చెడ్డది అనేది స్థానం ఉంటుంది, స్థలం ఉంటుందా? దానికి ఉంటుందా? ఉండగలుగుతుందా? దేవుని వాక్యంలో నీ మనసులో నువ్వు చేర్చుకుంటే, నువ్వు డైజెస్ట్ చేసుకుంటే, నువ్వు ఇంజెక్ట్ చేసుకోవాలా? చేసుకుంటే నీలో ఉన్న చెత్త, చెదరం, నేను పరిశీలన చేస్తున్న విషయాలు, వస్తువులు అన్నీ కూడా నీలో పడి బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు నేను మరియు నా తండ్రిను మీ యందు నివాసము చేసేదనం అనేది పరిపూర్ణమైంది. అప్పుడు సమృద్ధికరమైన జీవము కలిగినటువంటి వారులుగా అది ఎప్పటికీ ఉంటుందా? అంటే ఎప్పటికీ ఉంటుంది.
సమస్యలు ఉన్నాయంటే నువ్వు భూమిలో చచ్చిపోయేంత వరకు, భూమిలో పాత పెట్టేంత వరకు సమస్యలు ఉంటాయి, నింద అన్నీ ఉంటాయి. బికాస్ యు ఆర్ ఇన్ ద ఫ్లెష్. హల్లెలూయా. మనం ఈ శరీరంలో ఉన్న దినాలు అవి ఉంటూనే ఉంటాయి. ఉండేయాలంటే ఉంటాయి. అందులోనే తండ్రి యొక్క సన్నిధి, ప్రభు యొక్క వాక్యము నివాసం చేసుకుంటూ ఉన్నట్టయితే నేనిచ్చే సమాధానము లోకమిచ్చే సమాధానం లాగా ఉండదు. అప్పుడు సమృద్ధికరమైనటువంటి జీవం కలిగినటువంటి వారమవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నారు. హల్లెలూయా. ఫస్ట్ ఇక్కడ సెటిల్ కావాలి, మనం ఈ విషయంలో సెట్ చేసుకోబడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఎన్నిసార్లు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులను ప్రత్యక్షపరుచుకున్నప్పుడల్లా, చనిపోయి తిరిగి పునరుద్ధానుడైన తర్వాత ప్రత్యక్షపరుచుకున్నప్పుడల్లా ఫస్ట్ వాడు ఏం యూజ్ చేసాడు దేవుడు? Do not be afraid, be still and peace be upon you. కనిపించినప్పుడల్లా, ప్రత్యక్షమైనప్పుడల్లా, దొరుకుతున్నప్పుడల్లా పీస్ బి అపాన్ యు అంటారు. సమాధానము కలుగునుగాక. అరబిక్ భాషలో షాలోమ్ అంటారు. హల్లెలూయా. షాలోమ్ అంటారు. అరబిక్ యేసు ప్రభు వాడినటువంటి భాష ఏంటిదమ్మా? परमेश्वर कौन सा भाषा में बात कर रहे थे बोलो? आप हिंदी भाषा बात कर रहे हैं ना? यीशु प्रभु कौन सा भाषा में बात कर रहे थे? अरबिक, नॉट अरबिक, अरबिक. అరబిక్ భాషలో ఎవరు కలిసినా కానీ కూడా ఫస్ట్ ఏమని చెప్పుకుంటారు? షాలోమ్ అంటారు. షాలోమ్ అనే మాటకు అర్థం ఏంటిది? అదే అరబిక్లోకి వచ్చేసరికి సలాం అయిపోయింది అది. అవునా? ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారంటే, ఎవరైనా విజిట్ చేసేటప్పుడు చేతులు కలుపుకునేటప్పుడు ఏమని చెప్పుకుంటారు అరబిక్ భాషలో? యేసు ప్రభువు కూడా ఈ భూమి మీద ఉన్నన్ని దినాలు ఫస్ట్ ఎవరిని కలిసినా కానీ కూడా ఏమి పలికేవాడు? షాలోమ్ అనేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. షాలోమ్ అనే మాటకు అర్థం ఏంటిది? ముస్లిమ్స్ సలాం అంటారు. అదే అందుకే పుట్టుకొచ్చింది. వీళ్ళు కాపీ చేసినటువంటి వాళ్ళు. దే ఆర్ నాట్ ద ఒరిజినల్ బ్రీడ్. దే మే బి ఒరిజినల్ బ్రీడ్, బట్ దిస్ వర్డ్ హ్యాస్ బీన్ కేమ్ ఫ్రమ్ షాలోమ్. చెప్తున్నారు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళు? ఏమని చెప్తారు? ఫస్ట్ కలవంగానే సలాం అంటారు. వాళ్ళు అంటారా లేదా? ఫోన్ చేసినా కానీ కూడా ఎదుటి వ్యక్తి ఎట్లా ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ కూడా వాళ్ళు ఫస్ట్ ఫోన్ లేకపోగానే సలాం వాలేకుం అంటారు. సలాం అంటారు. అంటారా లేదా? అంటారా లేదా? తన మాటకేంటి? నీ పరిస్థితి ఎలాగైనా ఉండని, నువ్వు ఎక్కడైనా ఉండు, ఫస్ట్ వాళ్ళు పలికే మాట ఏంటిది? సలాం అనే మాటకు అర్థమైంది. అర్థమైందా? షాలోమ్ అనే మాటకి మనము ఉర్దూ వర్డ్ సలాం అనుకుందాం. సలాం అనే మాట నీకు చెప్పంగానే, నువ్వు వినంగానే నీకు ఏమనిపిస్తుంది? దాని అర్థం ఏంటిది? మనం ఏమంటాం? క్రిస్టియన్స్ యాజ్ ఎ బిలీవర్స్ ఆఫ్ గాడ్ ఏమంటామమ్మా? వచ్చి నీకు చేయగలుగుతూ నువ్వు ఏమంటావు? నువ్వు కనిపిస్తే ఏమంటావు? నమస్తే అంటావా? ఏమంటావు? ప్రైజ్ ది లార్డ్ అనే మాటకి అర్థమైంది. పుట్టుకతోటి అట్లా మా తల్లిదండ్రులు నేర్పించారు. ఎవరైనా కలిస్తే, ఎవరైనా ఫోన్లో కలిస్తే ప్రైజ్ ది లార్డ్ అనాలి అని నేర్పించారు. కాబట్టి అది మా బాడీలో ఇంకిపోయింది. ఎవరు కలిసినా, ఎవరు ప్రత్యక్షమైనా ప్రైజ్ ది లార్డ్ అంటారు. ప్రైజ్ ది లార్డ్ అనే మాటకు అర్థమైంది. క్యా మతలబ్ హై ప్రైజ్ ది లార్డ్ కా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అది ఇంగ్లీష్లో మనము ఎవరు కలిసినా కూడా ప్రైజ్ ద లార్డ్ అంటారు. అంటామా లేదా? అది ఇంగ్లీష్ కూడా మనం పలుకుతున్నాం. మీనింగ్ చెప్పండి అమ్మా తొందరగా. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతించు అంతే. దేవుణ్ణి స్తుతించు అంతే. సింపుల్ వర్డ్. నువ్వు తెలుగులో చెప్తావా? ఎవరైనా ఫోన్ చేయండి, దేవుని స్తుతించు అంటావా? ఇప్పుడే స్తుతించిన నువ్వు మళ్ళీ దేవుని స్తుతించటం. మనం ఏమని చెప్పుకుంటామంటే, ఎందుకు అంటే దేవుడిని స్తుతించడం వల్ల ఫస్ట్ నీకు కలిగేది ఏంటి తెలుసా? నీ మనసులో శాంతి కలుగుతుంది, శాంతితో నింపబడతావు. హల్లెలూయా.
ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నా అంటే సలాం అనే మాటకి ఏంటంటే నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎవరు నీకు ఫోన్ చేసినా కానీ కూడా ఆ మనిషి సలాం అనేసరికి ఎదుటి వ్యక్తి ఏమని చెప్తాడు? వాలేకుం సలాం అంటాడు. సలాం అనే మాటకి ఏంటి అర్థం ఏంటిదంటే నీకు సమాధానం కలుగుతాక నువ్వు ఎట్లనే ఉండు, నీ పరిస్థితి కైసమైందో అప్పుడు సమాధానం మిల్లా సాగే, నీకు సమాధానం కలుగుగా కానీ వాడు కోరుకుంటున్నాడు. రిటర్న్లో ఇంకో ఎదుటి వ్యక్తి ఏమని చెప్తాడు? వాలేకుం సలాం అంటాడు. అంటే దాని అర్థం ఏంటిది? నీకు కూడా సమాధానం కలుగును కాక. హల్లెలూయా. ఫస్ట్ మనిషికి కావాల్సింది సమాధానం. ఏ పరిస్థితి అయినా ఉండని, నువ్వు ఎక్కడైనా ఉండని, ఫోన్ చేసినా ఎట్లా ఉన్నా ఫస్ట్ పలికే మాట ఏంటంటే ఇది అరమిక్ భాషలో యేసుప్రభుల వారు ధర్మశాస్త్ర ఆచార పద్ధతిలో షాలోం అని అక్కడి నుండి వచ్చినటువంటి ఆచారం. ఫస్ట్ ఇన్సాన్కు చాయే సమాధానం. అర్థమవుతుందామా? ఫస్ట్ మనిషికి కావాల్సింది ఏంటిది? మనసులో హృదయంలో సమాధానం. ఇక్కడ యేసు ప్రభుల వారు ఎంతమందిని కలిసినా కానీ కూడా పీస్ బి ఆన్ యు, బీ స్టిల్ అని చాలాసార్లు ప్రత్యక్షమై ఫస్ట్ పలికినటువంటి మాట ఏంటంటే మీకు సమాధానం కలుగును కాక, మీకు సమాధానం కలుగును కాక. ఫస్ట్ మీరు సమాధానం కలుగును కాక. మనం యాజ్ ఎ బిలీవర్స్ ఆఫ్ గాడ్ మనం ఏమంటాం? దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవుని స్తుతించు అని మనము విషెస్ చెప్పుకుంటాం. దేవుని స్తుతించు, ప్రైజ్ ది లార్డ్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని స్తుతించినప్పుడు, ఉన్న పరిస్థితుల్లో దేవుని స్తుతించినప్పుడు నీకు మొదటిగా కలిగేది ఏంటిది? హల్లెలూయా. సమాధానం కలుగుతుంది. ఎప్పుడైనా అనుభవించారా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? సమాధానం కావాలి ప్రియమైన. ఫస్ట్ మనిషికి కావలసినది దేవుడిచ్చే సమాధానం. అది నివసించినప్పుడే సమృద్ధికరమైనటువంటి జీవము, నేను మీకు జీవం ఇవ్వడానికి, సమృద్ధికరమైన జీవం ఇవ్వడానికి వచ్చి తిని అని నిశ్చయముగా మీతో చెబుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క జీవము, సమృద్ధికరమైన జీవము నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే ఫస్ట్ నీ మనసు హృదయంలో నీకు ఏం కావాలా? సమాధానం కావాలి. హల్లెలూయా. ఆ సమాధానం ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నీ అంతలో నువ్వు లేచి దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని వాక్యాన్ని చేర్చుకోవాలి. ఉట్టిగానే అట్లా ఆ పరిస్థితులలో అట్లనే ఉండి నాకు సమాధానం కావాలి, నాకు జవాబు కావాలి, నా పట్ల అద్భుతాలు జరగాలని అంటే జీవితకాలం అంతా అదే ప్రస్తుతంలో అదే మూర్ఖత్వంలో ఉంటావు. కానీ నీ అంతలో నువ్వు చేసినప్పుడే ఆ యొక్క సమాధానము, నీ అంతలో నువ్వు లేచినప్పుడే, అది రిసీవ్ చేసుకున్నప్పుడే, ఆ వాక్యాన్ని నీ మనసు హృదయంలో భద్రపరుచుకున్నప్పుడే నీకు ఫస్ట్ కలిగేది షాలోమ్, నీకు ఫస్ట్ కలిగేది సమాధానం. దానిలో నుండే సమృద్ధికరమైన జీవం పుట్టుకొస్తుంది. హల్లెలూయా. నీ ధైర్యం ఏంటిదమ్మా? నీ ధైర్యం ఏంటిది? నీ బలం ఏంటిది అని అంటే ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్నో ఇరుకులున్నా, ఎన్ని అప్పులున్నా, ఇట్లా పరిస్థితులున్నా ఏది ఎప్పుడు నమ్ముతూనే ఉంటావు, ఎప్పుడు హ్యాపీగానే ఉంటావు, ఎప్పుడు చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది అని ఎవరిని ఎక్కువ మట్టుకు పట్టుకొని అంటారు ప్రపంచవ్యాప్తిగా. అర్థమవుతుందా? ఈ ప్రపంచంలో ఉన్న నానా విధములైన జాతులకు, గోత్రాలకు, ట్రైబ్స్కి, ట్రెడిషన్స్కి, నేషన్స్కి తగ్గినటువంటి మనుషులందరిలో కూడా ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళి పట్టుకున్నా కానీ కూడా, ఎవరిని పట్టుకున్నా కానీ కూడా ఏంటి మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నా మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు, ఏంటి నవ్వుతూనే ఉంటారు. हंसते रहते क्या जी? कभी भी आपके दिल में पीस रहता क्या? समाधान से रहते क्या है उसका राज क्या है बोले तो आप क्या बोलते हैं? The peace that God has given to you, the peace that God has kept in your mind, in your heart that is great joy. దేవుడిచ్చే సమాధానం మాకు ఉన్నది కాబట్టి మేము నవ్వకుండా సెకండ్ ఇచ్చుకుంటాం, నవ్వకుండా ప్రైజ్ ది లార్డ్ చెప్పుకుంటాం. అని మన సమస్యలు లేవా, బాధలు లేవా? ఉన్నాయి. అందులో దేవుడిచ్చే సమాధానం గొప్పగా ఉంటుంది. నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నానంటే ఆ యొక్క శాంతిని మనం ఈ ప్రకారంగా పొందుకొని ఉంటాము. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ వచనం ఒకసారి చదవండి. నా మాటలను గైకొనిన వాడే నన్ను ప్రేమించిన వాడు. ఒకసారి చదవండి అమ్మా. ఐఎమ్ క్లోజింగ్ హియర్. నా ఆజ్ఞలను అంగీకరించి
నన్ను ప్రేమించేవాడు ఆజ్ఞలను కైకొనడు. దేవుని మాటలకు ఇందాక నేను ఇంతకాలం చెప్పుకుంటూ వస్తున్న మాటకు అర్థం ఏమై ఉన్నదంటే, దేవుని మాటను మనసులో హృదయంలో మీరు చేర్చుకొని ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. అప్పుడు మీ లోపల ఉన్న చెత్త చెదారం అడ్డమైనదంతా కూడా బయటికి వెళ్ళిపోతారు. డిస్టర్బెన్సెస్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ ఇదంతా కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడు ఒకటి లోపలికి పోవాలి, ఒకటి లోపలికి పోవాలి. ఏం పోవాలి లోపలికి? దేవుని గైకొన అంటే చేర్చుకోవాలి, ఇక పంపించుకోవాలి. కొట్టుకొని నెత్తిని గోడకేసి కొట్టుకో, చెత్త చెదరంతో బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడైనా దేవుని వాక్యంలో ఇంజెక్ట్ చేయబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మాటలను నీ మనసులో హృదయంలో నిలవాలి. అప్పుడే సమాధానం కలిగి ఉంటాం. లేదా ఎట్లయితే వచ్చినావో మళ్ళీ అక్కడనే పోతా అంటే ఏ ఆలోచన తలంపులతో నువ్వు పెట్టుకొని వచ్చినావో అవే నిన్ను మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లుండదు. హల్లెలూయా. చూడండి, వినమంటారు ఒక చోట యేసుప్రభువు వారు బీ స్టిల్ నో దట్ ఐ యామ్ ద లార్డ్ అని చెప్తాడు. అక్కడ సముద్రంలో అలలు ఎగిసినప్పుడు, ఆ పడవలో చాలా మంది తన శిష్యులు ఉన్నప్పుడు, ఆ అలలను, ఆ సముద్రాన్ని దేవుడు చూసి ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? బీ స్టిల్ అని చెప్పింది. చదవండి ఒకసారి, చదవండి ఆ సందర్భం ఒకసారి. 4:39 చదవండి. మార్కు మార్క్ ఒకటే మాట చదవండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దముగా ఉండుమని సముద్రంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? సముద్రంతో నిశ్శబ్దంగా బీ స్టిల్. చాలా సార్లు కూడా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమని చెప్పాడు? సమాధానం. బీ స్టిల్, నో దట్ ఐ యామ్ ద లార్డ్. ఊరుకుంటూ నువ్వు సైలెంట్గా ఉండు, గాబర కాకు, పరిశ్రమ కాకు. నో దట్ ఐ యామ్ ద లార్డ్. తెలుసుకోను నేను దేవుడనని. ఊరుకుంటు, సైలెంట్గా ఉండు. ఎక్కువ పరిశ్రమ కాకు, ఎక్కువ టెన్షన్లు పెట్టుకోకు, నీ హృదయాన్ని భారం చేసుకోకు. హృదయంలో అడ్డమైనవి నింపుకొని హృదయాన్ని భారం చేసుకొని హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ తెచ్చుకోకూడదు. బీ స్టిల్, నో దట్ ఐ యామ్ ద లార్డ్. సైలెంట్ కూడా ఆయనను ఆశ్రయించి ఆయన వాక్యాన్ని చేర్చుకో, ఆయన వాక్యాన్ని జీర్ణించుకో, ఆయన వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండు. హల్లెలూయా. వాక్యమును నెమరు వేస్తూ ఉండు. కింగ్ డేవిడ్ చాలాసార్లు కూడా గుహలలో, అంత గొప్ప రాజు గుహలలో వెళ్ళి దాక్కొని ఉన్నారు. ఆయా సమయాలలో గుహలలో ఉంటూ దాక్కొని ఉంటున్నాడు. ఆయనను చంపుతానని చాలామంది సౌలు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నప్పుడు, దావీదు మహారాజునే చంపుతామని వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండమ్మ? గుహలలో దాచుకొని ఉంటున్నటువంటి సమయాలలో ఏం చేసేవాడు? ఏం చెప్తుందంటే ఆయన ఏం చేసేవాడు అని అంటే, ఆ సమయంలో కూడా ఆ పరిస్థితిని బట్టి దేవుని వాక్యాన్ని ఆశ్రయించేవాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చేర్చుకునేవాడు, మెడిటేట్ చేసేవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని వాక్యాన్ని స్మరణ చేసేవాడు. దేవుని వాక్యమే జీవం కలిగినది. ఇంకొక పెద్ద మాట చెప్పాలంటే వాక్యమే దేవుడు. హల్లెలూయా. वाक्य में वचन ही परमेश्वर है। प्रभु जी का वचन क्या है? वचन ही परमेश्वर है।
एक दिन में एक वचन आपके दिल में आप लोग रख लिए तो 7 दिन में कितने दिन रहते? एक हफ्ते में कितने दिन रहते? ఒక వారానికి ఎన్ని రోజులు? రోజుకు ఒక వాక్యం నేర్చుకున్నాం అనుకో, ధ్యానించాలి. చిన్న పిల్లలారా నా యుద్ధకు రండి, వచ్చి నేర్చుకోండి అంటాడు ఒకటి కూడా యేసు ప్రభు. నేర్చుకోవడం అంటే చిన్న పిల్లలాగా తయారు కాలను. దేవుని వాక్యాన్ని ఒక రోజుకి ఒక వాక్యం నీ మనసులో హృదయంలో పెట్టుకుంటే, భద్రపరచుకుంటే, వారానికి 7 వారాలలో 7 రోజులలో కనీసం ఎన్ని వాక్యాలు నీ మనసు హృదయంలో ఉంటాయి? ఇక్కడే ఉన్నారా? నేను ఒక్కరిని అరుస్తూ ఉన్నాను. రోజుకొక వాక్యం నువ్వు నేర్చుకొని ధ్యానించి మైండ్లో పెట్టుకుంటే వారానికి ఎన్ని వాక్యాలు పెట్టుకుంటావు? కనీసం 5 పెట్టుకుంటావా? 5 ఉంటాయా? అప్పుడు నీకు ఎంత గొప్ప సమాధానం, ఎంత గొప్ప జీవము, ఎంత గొప్ప నెమ్మది కలిగి ఉంటాము. చాలా తండ్రి అయిన దేవుడు మా యందును వాని యందు నివసించును, తండ్రి అయినటువంటి దేవునితోటి మేము కలిసి నివాసము చేసేదేమో అని ప్రభులు వారు చెప్తూ ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళ ఇంకొకసారి కూడా రాత్రి చదువుకున్నట్టుగా మన వాక్యంలో జెర్మయా 29:11 ఒకసారి చదవండి. మరియు దాని తర్వాత కూడా ఐజయా 26:3 ఒకసారి చదివి మనం ముగించుకుందాం. చదవండమ్మా. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశమైన సంగతులను ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళతో చెప్తున్నాడు దేవుడు. మిమ్మల్ని ఏ ఉద్దేశంతో నేను చూస్తున్నానో ఆ ఉద్దేశం గురించి నేను నీకోసం ఏవైతే ఉద్దేశించి సంగతులు ఉన్నానో నాకు తెలుసు. ఏ విషయం కోసం అయితే ఉద్దేశించిన సంగతులు నీకు పట్ల కలిగి ఉన్నానో అది నాకు తెలుసు అని నిన్ను పుట్టించిన దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అవి రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగున్నట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములు. ఎట్లా ఉంటాయి దేవుని ఉద్దేశాలు నీ పట్ల? ఎట్లా ఉంటాయమ్మా? గలిబిలి చేసే విధంగా ఉంటాయా? నిన్ను పరేషాన్ చేసి నిన్ను అల్లకల్లోలం చేసి కింద పడేసే విధంగా ఉంటాయా? ఎట్లుంటాయి? అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన. ఇది ప్రతి దేవుని బిడ్డకు వర్తిస్తుంది. దేవుని ఉద్దేశము నీ పట్ల సమాధానకరమైనటువంటి సంగతులే ఉంటాయి. ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచి ఉన్నాను. అదే అధ్యాయము యోహాను సువార్త 14 దాంట్లో ఏమని చెప్తూ ఉంటాడంటే పైన వచనాలలో. కాబట్టి మీరు చివరి వచనం చదవండి. యోహాను సువార్త 14 చివరి వచనాలలో చదువుకొని మనం ముగించుకుందాం. చివరి వచనమా? చదవండి. ఎస్, అవన్నీ కూడా దేనికోసం తెలియజేస్తున్నారంటే ప్రియమైన దేవుని సంగమా, ఐ హావ్ గివింగ్ యూ ద పీస్, సమాధానం నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని చెప్తూ ఉన్నాను. కాబట్టి నేను మీ వద్దకు వచ్చేదనని తండ్రి నాకంటే గొప్పవాడు కనుక నీకు నన్ను ప్రేమించిన ఎడల చదవండి. సరే, పర్వాలేదమ్మా.
దేవుని యొక్క రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధ ఆత్మయందు ఆనందం. దేవుని యొక్క రాజ్యం ఎట్లా ఉంటుంది? దేవుని యొక్క రాజ్యం అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాతనే ఆ యొక్క సంతోషం, సమాధానం నేను అనుభవిస్తాను అనేది కాదు. దేవుని యొక్క రాజ్యము మీలో, మీ యందు నివసిస్తూ ఉన్నది అంటున్నాడు. దాంట్లో ముఖ్యమైనటువంటి మాట ఏమై ఉన్నదంటే దేవుని రాజ్యం సమాధానం, నీతి మరియు పరిశుద్ధ ఆత్మయందు ఆనందం. శాంతి నేను మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతి నేను మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లు మీ హృదయములను చూసారా? నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తున్నాను కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకండి. దేని బట్టి కలవరపడుతున్నావు? కలవరపడుతున్నావు అప్పులు ఉన్నాయా? దేని బట్టి కలవరపడుతున్నా? ఏమో నీకే తెలియదు. అది అలవాటు అయిపోయింది. నేను పరేషాన్ కావడము, చంచలత్వంలో బతకడము, సమాధానం లేకుండా ఉండడము, జీవించడం అనేది మనకు ఉండబట్టిపోయినది, అలవాటు అయిపోయినది మన జీవితాల కాదు. దేనికోసం భయపడుతున్నావు, దేనికోసం పరేషాన్ అవుతున్నావు, దేనికోసం చింతిస్తున్నావు అంటే కూడా నీకు తెలియలేని ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ముదిరిపోయినావు. దేవుని వాక్యానికి చోటు లేదు నీ మనసు హృదయంలో, కాబట్టి ఇవన్నీ నేను ఆవరించుకొని ఉన్నాయి. దేవుని వాక్యానికి ఏమంటాడు యేసు ప్రభు చాలా చోట్ల కొంతమందికి పరీక్షలకు సర్టిఫికేట్ చెప్తాడు, నా మాటకు మీ హృదయంలో చోటు లేదు కాబట్టి ఇవన్నీ మీకు సంభవిస్తున్నాయి అని అంటాడు. అట్లనే దేనికోసం నువ్వు బాధపడుతున్నావు, ఏం కావాలని కానీ దేవుడి వాక్యం డైరెక్ట్గా అడుగుతున్నా, నీకు ఏం కావాలో కూడా నీకు తెలియలేని స్థితిలో నువ్వు మునిగిపోయి ఉన్నావు. చూడు, అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు నీకు ఏం కావాలి బిడ్డ అని అంటున్నాడు. అన్న వెంటనే నాకు ఇది కావాలని చెప్పలేని పరిస్థితిలో నువ్వు మునిగిపోయి ముదిరిపోయి ఉన్నావు. చూడు, ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి. దీనికి పరిష్కారం ఏంటంటే ఈ రోజు నుండి అయినా దేవుని వాక్యాన్ని మనసులో, హృదయంలో చిన్న పిల్లలు నేర్చుకొని పెట్టుకుంటారు. చూడు, అట్లా చేర్చుకోవడం పెట్టుకో, అలవాటు చేసుకో. చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నాడు, మా వయసు ఇంత మాకు తెలియదా అని అంటే ఎట్లున్నావో అట్లనే ఉంటావు, ఇంకా ముదిరిపోతావు, ఇంకా దిగజారిపోతావు, ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోతున్నావు అని కూడా నీకు అర్థమైతే లేదు. నువ్వు తాత ముత్తాతల నుండి క్రైస్తవుడు. నిన్న మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి ఎట్లా ఉన్నావు, క్రిస్టియన్ వాడు, మెథడిస్ట్ స్కూల్ స్టూడెంట్, ఎట్లా ఉన్నావు అది ఇది అని అన్నాడు. నువ్వు ఎట్లున్నావు అది ఇది అంటే ఏ చర్చికి వెళ్తున్నావు అని చెప్పిన. ఏ చర్చికి వెళ్తున్నావు అని అడిగితే అన్ని చర్చిలు మనే ఒక వారం ఈ చర్చికి వెళ్తావు, ఒక వారం ఆ చర్చికి వెళ్తా అంటాడు. అరే ఏం మంచిగా నువ్వు ఒక చర్చికి వెళ్ళాలి కదా. నాకు చెప్తున్నావు, మేము తాత ముత్తాతల నుండి క్రైస్తవులం, మేము చర్చిలు కట్టించిన వాళ్ళు, నాకు చెప్తావు అని అంటున్నారు. అరే తాత ముత్తాతలు క్రైస్తవులు అయితే నీకేంద్రా, ఏమైనా క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినాం అంటున్నారు. అంటే ఒకే చర్చికి వెళ్ళాలి కదా, వాక్యంలో రాయబడి ఉన్నది కదా అంటే వాడు అంటున్నాడు. మా పాస్టర్తో మాట్లాడతావు ఇట్లా ఒక చర్చి మా ఇష్టం వచ్చినప్పుడు ఒకసారి అక్కడ పోవాలనిపిస్తుంది, ఒకసారి ఇక్కడ పోవాలనిపిస్తుంది. ఎక్కడికైనా పోయినా దేవుని వాక్యమే. అంటే నీ కొడుకున్నాడు కదా చిన్నపిల్లగాడు, ఒక్క స్కూల్లో వేస్తావా, 4 స్కూళ్ళలో చదివిపిస్తావా? అన్ని స్కూళ్ళలో ఒకటే చదువు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మేము తాత ముత్తాతల నుండి మేము క్రైస్తవులని చెప్పుకుంటూ అందులోనే ఉంటూ దేవుని వాక్యాన్ని చేర్చుకోలేని పరిస్థితులలో మునిగిపోయి ఉన్నారు కొంతమంది. దేవుని వాక్యానికి చోటే లేదు మీ మనసులో, హృదయంలో. కారణం కొంతమంది అక్కడ గర్వంతో, అహంకారముతో ఉండిపోతున్నారు. దేవుని వాక్యాన్ని చేర్చుకోవడం లేదు. దేవుని వాక్యానికి మీ మనసు, హృదయంలో చోటే లేదు. కాబట్టి మీకు ఏం కావాలో కూడా మీకు అర్థమవుతుంది. ఏమిస్తే కూడా మీకు దేవుడు ఏమిస్తే మీరు సంతోషించి గంతులు వేస్తారు అనేది కూడా మీకు తెలియదు. ఎందుకంటే మీరు తాత ముత్తాతల నుండి క్రైస్తవులని చెప్పగలుగుతున్నారు కదా, గర్వం అహంకారంతో. దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా ఎట్లా సమాధానం కలిగి ఉంటారు? ఎట్లా సమృద్ధికరమైన జీవం మీరు పొందుకొని ఉంటారు?
యేసు ప్రభు చెప్తున్నాడు, జీవం ఇయ్యుటకును సమృద్ధికరమైన జీవం ఇయ్యుటకును నేను వచ్చింది అన్నాడు. ఆ సమృద్ధికరమైన జీవము ఎట్లా కలుగుతుంది అంటే దేవుని వాక్యమును రిసీవ్ చేసుకోవాలి. ఉదాహరణకి అప్పుల బాధతో బాధపడుతున్నావా, వాక్యంలో నుండి, బైబిల్లో నుండి వాక్యానికి అప్పులకు సంబంధించిన వాక్యాలను నువ్వు తీసుకొని నీ మనసు హృదయంలో నువ్వు చేర్చుకోవాలి. హల్లెలూయా, నింపుకోవాలా. ఆ వాక్యంను బట్టి ఎత్తి పట్టి ఆ వాక్యంను బట్టి ఉదాహరణకి ఏం చేయాలా, ప్రార్థిస్తూ ఉండాలి. ఎప్పటి వరకు ప్రార్థిస్తూ ఉండాలా, పొందుకునేంత వరకు ప్రార్థిస్తూ ఉండాలి. రోగంతో బాధపడుతున్నావా, వాక్యం తీసుకోవాలా. గాడ్స్ వర్డ్ ఇస్ ఏ గ్రేటెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ అని ఉంది వాక్యంలో. దేవుని వాక్యము ఔషధమై ఉన్నదని ఉంటుంది. ఏమంటారు సామెతల గ్రంథంలో. ఉదాహరణకు నీ సందర్భాన్ని పట్టుకొని మనకు దీనికోసం కావాల్సింది ఏంటంటే స్థిరమైన మళ్ళాడికి వెళ్ళిపోతాం. దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ నీ లోపల ఉండాలి. కూర్చొని దేవుని వాక్యంలో నీ పరిస్థితిని బట్టి దేవుని వాక్యం తీసుకొని అది నెమరు వేస్తూ నీ బాడీలో, నీ మనసులో, హృదయంలో నిలిచి ఉండాలా. దానికి తగ్గట్టుగా ప్రార్థన చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర ఉండాల్సింది ఏంటిది, నీకు కావలసినది, నాకు కావలసినది ఓపిక, నెమ్మది. అవి ఉన్న వాళ్ళే తీరిక కూర్చుంటారు, పరిస్థితిని బట్టి వాక్యాన్ని తీసుకుంటారు, ఫస్ట్ మెమరైజ్ చేసుకుంటారు, మనసులో పెట్టుకుంటారు, తర్వాత అడగడము స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితికి బైబిల్లో పరిష్కారం ఉంది. హల్లెలూయా. ప్రతి పరిస్థితి, అది ఎంత ఘోరమైనది కానీ కూడా, ఎంత ఘోరమైన విధంగా ఉంటే అంత తొందరగా నువ్వు దేవుని మందిరంలో కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని, అంత తొందరగా నువ్వు వాక్యాన్ని నియంత్రణను వెతుక్కొని ఆ వాక్యాన్ని తీసుకొని నీ మనసు హృదయంలో చేర్చుకొని, అంత ఫాస్ట్గా నువ్వు ఎంతగా నువ్వు ధ్యానించి చేర్చుకొని నింపుకుంటావో అంతంత ఆనందభరితమైనటువంటి జీవితము, సమాధానము, సమృద్ధి, జీవము, వెలుగు సమస్తము కలిగి ఉంటుంది దేవుని వాక్యంలో. హల్లెలూయా. నీ అంతలో నువ్వు చేసుకోవాలి. అది ఎవడో వచ్చి నీ తల మీద చేతులు పెట్టి ఏదో చెప్పిపోతా అంటే అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. అప్పటిదప్పుడు కంతులేస్తావేమో, అప్పటిదప్పుడు సంతోషిస్తావేమో, కానీ మళ్ళీ ఒక గంట సేపు తర్వాత నీ ఇంటికి నువ్వు చేరుకున్న తర్వాత అదే సమస్యలు అవి ఉన్నాయి నీ లోపల. కాబట్టి ఆ సమస్యలు ఉంటాయా లేదా? ఎవరైనా వచ్చి ప్రవక్త వచ్చి నిన్ను ఇది చేసి ఊపేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కంతులేస్తావు, తర్వాత బయటికి వెళ్తావు, ఇంట్లోకి వెళ్తావు, వెళ్ళిన తర్వాత అవే మాటలు, అవే విషయాలు, అవే పరిస్థితులు నేను ఏం చేస్తూ ఉంటాయో, ఏం చేస్తుంటాయి, అదే విధంగా చేస్తూ ఉంటాయి. కానీ నువ్వేం చేయాలా, దేవుని వాక్యాన్ని తీసుకొని ఎట్లా అడుక్కోవాలా, అది పొందుకునేంత వరకు కావాల్సింది ఏంటంటే నిదానమైన స్థిరమైన మనస్సు, ఓపిక జరిగేంత వరకు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వాక్యాలను ఎందుకు చెప్తున్న అంశం ఏమై ఉన్నదంటే యూ షుడ్ హ్యావ్ ద పీస్ దట్ గాడ్ విల్ గివ్ యూ. లేచి నిలబడదాం. మనమందరం లేచి నిలబడి దేవుడిచ్చే సమాధానం కోసం మన చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు దేవునితో మాట్లాడు. వాళ్ళ వీళ్ళ ముఖాలు చూడదు, పిచ్చోళ్ళలాగా వాళ్ళ వీళ్ళ ముఖాలు చూడకండి. దేవునితో మాట్లాడండి, చేతులు పైకెత్తండి. దేవుడిచ్చే శాంతి సమాధానం మీ లోపల నిలిచి ఉన్నదా లేదా ఒక్కసారి మూలం, దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఆఫ్ యువర్ లైఫ్.